మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో ఆల్, నేను మీ డైటీషియన్ పావని, క్లినికల్ డైటీషియన్. ఐఎమ్ PCOD PCOS ఫ్యాట్ లాస్ థైరాయిడ్ ఎక్స్పర్ట్. వెయిట్ లాస్ అనగానే ఇంకా మనం గూగుల్ యూట్యూబ్లో సెర్చ్ చేసేసి ఏవి బెస్ట్ డ్రింక్స్ ఉంటాయి, లేకపోతే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఒక వీడియోలో హై ఫైబర్ ఫుడ్ తీసుకోమన్నారని చెప్పేసి హై ఫైబర్ ఫుడ్ ఇంక్లూడ్ చేయడం, సప్లిమెంట్సే తీసుకోవడం, లేకపోతే హై ప్రోటీన్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేయడం, ఇలా ఎన్నెన్నో రకాలుగా ఎంతోమంది ట్రై చేస్తూనే ఉంటారు. మరి హై ప్రోటీన్ వెయిట్ లాస్ రెసిపీ ఏదైనా స్మూతీ నేను మీకు చెప్తే కనుక ఖచ్చితంగా ఫాలో అవుతారు కదా. అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి. సో నేను మీకు ఈరోజు చూపిస్తున్న రెసిపీ వచ్చేసి హై ప్రోటీన్ వెయిట్ లాస్ స్మూతీ. ఎవరైనా వర్కౌట్స్ చేస్తున్నారా, ఎవరికైనా ఇంట్లో వాళ్ళకి కాళ్ళ నొప్పులు కానీ నడుము నొప్పి కానీ ఉందా, ప్రోటీన్ డెఫిషియట్ ఉన్నారా, అయితే నేను చెప్పే రెసిపీ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. చిన్న పిల్లల నుంచి 5 ఏళ్ల పిల్లల నుంచి 60 ఏళ్ళ వరకు ఎవరైనా ఈ ప్రోటీన్ స్మూతీ అనేది తీసుకోవచ్చు. మరి ప్రోటీన్ అంటే పౌడర్ తీసుకోవాలేమో, వే ప్రోటీన్ తీసుకోవాలేమో అని అనుకుంటారు అందరూ. అలా ఏమీ లేదండి. మనకు ప్రోటీన్ ఇంట్లో ఉన్న పప్పు ధాన్యాల నుంచి కూడా ప్రోటీన్ వస్తుంది. అండ్ చికెన్లో ప్రోటీన్ దొరుకుతుంది, ఎగ్స్లో ప్రోటీన్ దొరుకుతుంది, మొలకెత్తిన గింజల్లో ప్రోటీన్ దొరుకుతుంది, డ్రై ఫ్రూట్స్లో కూడా ప్రోటీన్ దొరుకుతుంది. సప్లిమెంట్సే తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఈరోజు స్మూతీలో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పుట్నాలు, మీకు పూల్చెన తెలుసు కదా, పుట్నాల పొడి చేసుకుని నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను. అండ్ చియా సీడ్స్ నానబెట్టేశాను. అండ్ బనానా నేను ప్రిఫర్ చేశాను. బనానా కాదు అంటే మీరు వాటర్ మిలాన్ కానీ ఏ ఫ్రూట్ అయినా ప్రిఫర్ చేయొచ్చు, యాపిల్ అయినా తీసుకోవచ్చు దానికి బదులుగా. తర్వాత డేట్స్. ఐరన్ డెఫిషియెంట్ ఉన్న వాళ్ళు కూడా ఇది డైలీ తీసుకున్నారనుకోండి, ఖచ్చితంగా ఒక 1 monthలో బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా. సో నేను డేట్స్ ఇక్కడ తీసుకున్నాను అండ్ బెల్లం కూడా తీసుకున్నాను. మెయిన్ ఇంగ్రీడియంట్ మిల్క్. సో టోటల్గా హై ఫైబర్ ప్రోటీన్ స్మూతీ మనం చేయబోతున్నాం. దీనికోసం మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదండి. 5 to 10 minutesలో రెడీ అయిపోతుంది. మీరు ఏ స్మూతీ తీసుకున్నా, ఏ డ్రింక్స్ తీసుకున్నా, ఎలాంటి ఫుడ్ తీసుకున్నా మీరు కంట్రోల్ చేయాల్సింది డైట్ని, అంటే మీరు కంట్రోల్ చేయాల్సింది క్వాంటిటీని. సో సపోజ్ ఇప్పుడు నేను ప్రోటీన్ స్మూతీ చెప్పాను, హెల్తీ అని చెప్పేసి డైలీ 3 times తీసుకోవడం, ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే కనుక క్యాలరీస్ ఎక్కువ వచ్చేస్తాయి, మనకు వెయిట్ లాస్కి బదులుగా వెయిట్ గెయిన్ అయిపోతాం. ఎనీథింగ్ క్వాంటిటీస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇప్పుడు ఒకరి కోసం చేస్తే కనుక మీరు 2 teaspoons తీసుకోండి ఇంతగా. ఓకే, ఇద్దరి కోసం చేస్తున్నారు అంటే మీరు దీంతో 4 teaspoons అయినా తీసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఇద్దరి కోసం చేస్తున్నాను. 4 teaspoons పుట్నాల పొడి తీసేసుకున్నాం. తర్వాత బనానా తీసుకుంటున్నాను. మీరు ఫ్రూట్స్ ఏదైనా ప్రిఫర్ చేయొచ్చు, పోమోగ్రానైట్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు ఇద్దరికి తీసుకుంటున్నాను కాబట్టి 2 బనానాలు యూజ్ చేస్తున్నాను. బనానా వేసేసారు కదా. నెక్స్ట్ ఖర్జూరం. టేస్ట్ బాగుండాలి అని చెప్పేసి ఎక్కువ ఖర్జూరాలు మాత్రం యాడ్ చేయకండి. ఒక్కరి కోసం అయితే 2 ఖర్జూరాలు యాడ్ చేయాలి, ఇద్దరి కోసం అయితే 4 యాడ్ చేయాలి. సో డేట్స్ కూడా యాడ్ చేస్తారు కదా. నెక్స్ట్ వచ్చేసి మిల్క్. ఆల్రెడీ నేను కాచి చల్లార్చిన మిల్క్ అనమాట. సో 1 glass తీసుకుంటున్నాను. మిల్క్ కూడా ఎక్కువ వాడకూడదు, ఇందులో కూడా ఫ్యాట్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది, క్యాలరీస్ కూడా ఉంటాయి. సో ఇద్దరి కోసం అయితే 1 glass మిల్క్ తీసుకోండి, ఒకరి కోసం అయితే 1/2 glass మిల్క్ తీసుకోండి. సో ఇక్కడ నేను నెక్స్ట్ బెల్లం తీసుకుంటున్నాను. ఇక్కడ బెల్లం తీసుకునే ముందు మీకు ఒకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇంట్లో మీ సిస్టర్స్ కానీ ఎవరైనా ఐరన్ డెఫిషియెంట్ నుంచి బాధపడుతున్నారంటే వాళ్ళకి ఖచ్చితంగా మీరు బెల్లం తీసుకోమని చెప్పండి. లేదు వెయిట్ గెయిన్ ఉన్నారు, చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి, బ్లడ్ ప్రెషర్ ఉంది, డాక్టర్ వెయిట్ లాస్ అవ్వమన్నారు అంటే వీలైనంత వరకు బెల్లం అవాయిడ్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడైతే నేనైతే బెల్లం యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు లిమిటెడ్ క్వాంటిటీలో మేము బెల్లం తీసుకుంటామంటే నో ప్రాబ్లం, ఇంత బెల్లం మీరు ఇంక్లూడ్ చేయొచ్చు టేస్ట్ పరంగా. సో ఇద్దరికైతే కంప్లీట్గా 1 teaspoon. చియా సీడ్స్ స్మూతీ అయిన తర్వాత లాస్ట్లో యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. చాలా బాగా బ్లెండ్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు స్మూతీ టెక్స్చర్ వచ్చేసి చాలా తక్కువగా అంటే చిక్కగా అనిపించాలనుకుంటే మీరు వాటర్ కానీ తర్వాత మిల్క్ కానీ మీ కన్సిస్టెన్సీ ప్రకారం యాడ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే నేను చాలా బాగా బ్లెండ్ చేసుకున్నాను. చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో, లుక్ కూడా అంతే టేస్టీగా కూడా ఉంటుంది. నానబెట్టుకున్న చియా సీడ్స్ ఉన్నాయి కదా, ఇవి యాడ్ చేసేద్దాం.
హై ప్రోటీన్ వెయిట్ లాస్ స్మూతీ అయితే రెడీ అయిపోయింది. అయితే సో మీకు ఒకటి విషయం చెప్పాలి. ఇందులో మనము ఒక ఎగ్ తీసుకుంటే ఒక గుడ్డులో 6 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. సో యూజువల్గా ఏంటంటే అందరూ పప్పులలో ప్రోటీన్ దొరుకుతుందని చెప్పేసి ఎక్కువ పప్పులు అంటే లైక్ దాల్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నిజం ఏంటి అంటే 100 గ్రాముల పప్పులో ఐదర్ శనగలు కానీ, పెసర్లు కానీ, బొబ్బర్లు కానీ వీటన్నిట్లలో మనకు 20 grams ఆఫ్ ప్రోటీనే దొరుకుతుంది. సో మీరు అంటే లైక్ ఒక పప్పు కుక్ చేయకముందు 100 గ్రాములలో 20 grams ఆఫ్ ప్రోటీన్ దొరుకుతుంది. సో పుట్నాలలో కూడా మంచి ప్రోటీనే దొరుకుతుంది. మనకి ఇక్కడ వచ్చేది లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ దొరుకుతుంది అనమాట. సో ఇప్పుడు ఇది హై ప్రోటీన్ స్మూతీ, బ్రేక్ఫాస్ట్కి సరిపడా మీకు ప్రోటీన్ వచ్చినట్టే. కానీ మీరు డే మొత్తంలో ప్రోటీన్ని మనం కవర్ చేసుకోవడానికి అట్లీస్ట్ సోయా చంక్స్ కానీ, పన్నీర్ 40 grams కానీ, లేకపోతే దాల్ ఖచ్చితంగా ఉండేట్టు చూసుకోండి. డ్రై ఫ్రూట్స్లో కూడా క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు చూసి జాగ్రత్తగా లిమిటెడ్ అమౌంట్లో డ్రై ఫ్రూట్స్ అనేది తీసుకోవాలి. సో ఇదండి, వెయిట్ లాస్లో ప్రోటీన్ ఒకటే రోల్ అనేది ప్లే చేయదు. ఫైబర్ కూడా, కార్బ్స్ కూడా. చాలామందికి రైస్ మానేసి ఓన్లీ ఫైబర్ ప్రోటీన్ తీసుకుందామని అనుకుంటారు. అలా మానేసిన వాళ్ళకి ఖచ్చితంగా హెడేక్ లీడ్ అవుతుంది. ఎందుకంటే మన బాడీలో ఒకే ఒక ఆర్గాన్ కార్బోహైడ్రేట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదేంటంటే బ్రెయిన్ అనమాట. బ్రెయిన్కి ఖచ్చితంగా కార్బోహైడ్రేట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అన్నం మానేయడాలు లేకపోతే చపాతీ కంప్లీట్గా కార్బ్స్ కట్ చేయడం మీ డైట్లో నుంచి ఇమ్మీడియట్గా చేయకండి. హెల్త్ కాంప్లికేషన్స్ లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో గైస్, టేస్ట్ చేసేద్దాం. నిజంగా నేను చెప్పడం కాదు కానీ చాలా చాలా బాగుంటుంది. మీరు డైలీ ఇంక్లూడ్ చేస్తే కనుక టేస్టీగా కూడా ఉంటుంది. అందరూ అనుకుంటారు బనానా తింటే వెయిట్ గెయిన్ అవుతారు, ఎవరైనా బక్కగా ఉన్న వాళ్ళకి బనానా తినేయండి వెయిట్ గెయిన్ అవుతారు అని చెప్తూ ఉంటారు. బనానా వల్ల ఎవరు వెయిట్ గెయిన్ అవ్వరండి. ఎందుకంటే ఏ ఫ్రూట్లోనైనా ఆల్మోస్ట్ 10 to 20 calories అటు ఇటుగా ఉంటాయి. కానీ ఏంటంటే ఎక్కువ మోతాదులో తీసుకోవడం అనేది మాత్రం చేయొద్దు. వెయిట్ లాస్లో ఉన్నప్పుడు బనానా అవాయిడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా మీ ఫ్రూట్స్లో బనానా ఇంక్లూడ్ చేయండి, అందులో మంచి పొటాషియం కూడా దొరుకుతుంది. సో నేను రీసెంట్గా 90 days వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. అందులో 3 months గైడెన్స్ అనేది ఉంటుంది. అండ్ మీకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా కొలేజ్ చేసి మీకు వెయిట్ లాస్ అనేది చూపిస్తాను. సో మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి జాయిన్ అవ్వండి. దట్స్ ఇట్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.